నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో జరగనున్న రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో బాబు పాల్గొంటారు. అనంతరం రాజముద్రతో కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నిమిత్తం రాయవరంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. జిల్లాలో ప్రత్యేకంగా ఎవరైతే ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అయితే రేపు ఖరారైన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం కూడా ఏదైతే మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా విలీనమైన శుభ సందర్భంలో ఇదే విధంగా రేపు 9వ తేదీని ఉదయం అయితే మాత్రం ఇక్కడ ఏదైతే మండపేట నియోజకవర్గంలో ఉన్న రాయవరం మండలం అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించున్నారు. రేపు ఏదైతే మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నట్టు ఎయిర్పోర్ట్ లో నుంచి ఇక్కడ ఏదైతే సీఎం గారు ఇక్కడైతే ఎయిర్పోర్ట్ లో ఇక్కడ ల్యాండ్ అవడం జరుగుతుంది. దాని అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఇక్కడ నాయకులు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. అనంతరం కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ ద్వారా ఇక్కడ ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ హాజరవడం జరుగుతుంది. దాని అనంతరం కూడా ఇక్కడ నుంచి కారులో అయితే కారువైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే పూర్తిగా కూడా ఆ యొక్క రైతులకైతే మాత్రం ఎక్కడైతే రైతులు ఉన్నారో రైతులు వాళ్ళ దగ్గరికి చేరుకుని ఆ రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేసే వాళ్ళకి ఆయా రైతులు ఏదైతే ఉంటే పట్టా పాస్ పుస్తకాలు వారి చేతికి అందించడం జరుగుతుంది. నేరుగా ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు మాత్రం డైరెక్ట్ గా రైతుల వద్దకు వెళ్ళి వారికి పట్టా పాస్ పుస్తకాలు ఎక్కడైతే రైతులు ఉన్న పొలాల్లోనే ఇవ్వడం జరుగుతుంది. అనంతరం కూడా మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా భద్రతా సిబ్బంది ఏర్పాట్లుగా ఎక్కడ తగ్గకుండా ప్రత్యేకమైన బందోబస్తుతో ఎవరైతే ఎస్పీ మీనా గారు ఉన్నారో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ ఎంపీ హరీష్ మాధురి గారి ఆధ్వర్యంలో కూడా పూర్తిగా ఎమ్మెల్యే జోగేశ్వర గారి పర్యవేక్షణలో అయితే మాత్రం ఏర్పాట్లు ముమ్మరంగా చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే కూడా భద్రతా సిబ్బంది కూడా ఏర్పాట్లపై తక్షణమే అన్ని కార్యకలాపాలు కూడా చూసుకున్నట్లయితే మాత్రం చూడవచ్చు. ప్రస్తుతం అయితే మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా అయితే మాత్రం అక్కడ మనకి విజువల్స్ లో కనబడుతున్న దానిలో అయితే ప్రత్యేకమైన సభ ఏర్పాటు అవుతుంది. ఇందులో రైతులతోటి మొత్తం ప్రధానికు అందరితో పాటు కూడా మెయిన్ సభ అయితే ఏర్పాటు అవుతుంది. అనంతరం కూడా తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూసుకున్నైతే ఇందులో కార్యకర్తలతో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఏ భావాలతో ఉన్నారనే విధానంలో కూడా కార్యకర్తలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఏదైతే ఒక మండపేట నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన శుభ సందర్భంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ యొక్క ప్రదేశంలో అడుగుపెట్టడంతో పూర్తి స్థాయిలో అటు నాయకులు కానివ్వండి ఇటు కార్యకర్తలు కానివ్వండి రైతులు కూడా తండోపతండాలుగా రేపు వచ్చే అవకాశం ఉంది. అదే ప్రస్తుతం అయితే పరిస్థితులు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇంచుమించుగా వారం రోజుల నుండి ఏర్పాట్లపై కూడా పూర్తిగా విశ్లేషణ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి జోగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. వారితో మనం ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే కార్యక్రమం కూడా తెలుసుకుందాం. సార్, రేపు రాబోయే ముఖ్యమంత్రి గారి పర్యటన విధానంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? తూర్పుగోదావరి జిల్లా విలీనంలో మండపేట కావడంతో మనం ఏ విధంగా చేస్తాం సార్? ముందుగా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో కలపడంతో మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా తిరిగి పుట్టింటికి వచ్చినటువంటి ఆనందంలో అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాల వారు కూడా ఉన్నారండి. రెండవ విషయం వస్తే ఇప్పుడు మన ప్రజెంట్ ఈ రోజున ఈ రాయవరం గ్రామంలో రైతులకి రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడానికి ఆయన రేపు ఉదయం 10 గంటల 40 నిమిషాలు మార్నింగ్ ఆయనకి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హెలిప్యాడ్ ముఖ్యులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళి 2-3 రైతులతో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి అప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క రైతుల యొక్క ఈ సమావేశంలో వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అయితే ప్రస్తుతం రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తూర్పు గోదావరి భాషను ఎంచుకుని మేము గోదావరిలో అని చెప్పుకునేవారు. కొంచెం అంబేద్కర్ కోనసీమ చెప్పడంతో ఇప్పటి వరకు కూడా కొంచెం ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా వాసులు అని చెప్పేసి మీ వల్ల ఏదైతే ఒక కరుడు కట్టిన ఒక రాజకీయ నాయకుడిగా మీరు చేపట్టింది ఏదైతే మాట ఇచ్చారో మడమ తిప్పకుండా రాననుకున్నారా లేదనుకున్నారా అనే వాక్యంతో మీరు పూర్తిగా కూడా ఈ రోజు ప్రజలకి నూతన సంవత్సరంగా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రజల్లో ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అనేది మీకు ఇప్పటికే చెప్పడం జరిగింది. అది ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు సార్? ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో కోనసీమ జిల్లా ఆ మహనీయుడి యొక్క పేరు మరి తొలగింది అన్న ఒక బాధ మాత్రం మా నియోజకవర్గ ప్రజలు అందరితో పాటుగా నాకు కూడా ఉంది. కానీ అందరూ కూడా ఈ తరమే కాదు మొత్తం అంత ముందు తరాల కూడా ఎప్పుడు రాజమహేంద్రం కూడా అన్నాను. ఆ రాజమండ్రితో మా సాంస్కృతికంగా ఒక పెళ్లి సంబంధాల విషయంలో లేదా షాపింగ్ హాస్పిటల్స్ ఒక చిన్నప్పటి నుంచి ప్రతి వాడికి కూడా ఒక అనుబంధం ఏర్పడింది. స్పీడ్గా వెళ్తారు ఒక కలెక్టర్, ఒక 10% ఒక్కొక్క కలెక్టర్ స్లోగా వెళ్తారు తప్ప
అన్ని పరిపాలన ఒక రకంగా జరుగుతాయి. అలాగే ప్రస్తుతం అయితే పరిస్థితులు బట్టి కూడా ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు, రేపు జరగబోయే కార్యక్రమాలు ఏంటనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, రేపు ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాల్లో పూర్తి స్థాయిలో ఇరుసుమండగా అక్కడ ఎయిర్ జరిగిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు వస్తూ ఉంటున్నారు. దీని ప్రకారం మరి ఏ విధంగా కార్యక్రమాలు జరగబోతున్నాయి? సార్, రేపు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మన రైతుల పాస్ పుస్తకం పంపిణీ కార్యక్రమం భాగంగా మండపేట నియోజకవర్గంలోని మన ఈ రోజు ఇక్కడ రాయవరంలోని ఈ కార్యక్రమం జరగబోతుంది. అదే విధంగా ఇక్కడికి వచ్చే ముందే, ఎందుకంటే సార్ నిన్న కలవడం జరిగింది రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో. ఆ సమయంలోనే ఆయనకి తెలియపరుస్తూ మనం ఇరుసుమండ గ్రామంలోని అక్కడ జరిగిన బ్లోఅవుట్ విషయం గురించి పూర్తిగా ఏ విధంగా మనము ఈ గత 3 రోజుల నుంచి అందరూ కూడా అధికారులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ సార్ బ్యాలెన్స్డ్ గా ముందుకు వెళ్తాము, అన్నిటికీ కూడా సమానంగా అన్నిటికీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా కూడా ముందుకు కొనసాగుతుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. సో నేను ఒకటే చెప్తాను, ఏ విధంగా కూడా చిన్నదైంది పెద్దదైంది అనే ఉద్దేశం ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అందరినీ సమానంగా ముందుకెళ్తారు. ఇక తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి పర్యటన విభాగాలు అయితే మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఓ పక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వదులుస్తామనే బాధ ఉన్నప్పటికీ ముందు నుంచి కూడా మండపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక ఏదైతే ఉందో ఆ తూర్పుగోదావరి జిల్లాలో విలీనించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ప్రత్యేకంగా నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు కార్యకర్తలు నాయకులు గిఫ్ట్గా ఇస్తుంటారు. కాకపోతే ఏదైతే మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు అయితే మాత్రం కార్యకర్తలకి ప్రజలకు కూడా నూతన సంవత్సరం గిఫ్ట్గా అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లాను మండపేట నియోజకవర్గ ప్రజలకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.